ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున జై వికలాంగ్ జై జై వికలాంగ్ అంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వికలాంగుల కోసం ఏవైతే అమలు చేస్తానని చెప్పిందో మరి అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో అడిగేసింది కానీ ఇప్పటి వరకు ఏ వికలాంగులు కూడా పట్టించుకున్న పాపానం వల్లే మరి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మన దగ్గర. ఎందుకంటే మనకు అధికారము రాకపోతే అధికారము వస్తే 6,000 రూపాయల పింఛన్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వృద్ధులకు 2,000 కాదు ఇప్పుడు 2,000 తీసుకుంటే 2,000 అధికారంలోకి వస్తే 4,000 అని 4 పైసలు వితంతులు కానీ వృద్ధులు కానీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మనపై చాలా చిన్న చూపుగా కనబడుతుంది అనేది కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మరి గతంలో ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 2014లో వికలాంగులై ఏది 19th సర్వేలో వికలాంగులకి కొంతమందివి అంత్యోదయ కార్డులు రద్దయినాయి, పింఛన్లు రద్దయినాయి. అప్పుడు మూమెంట్ లో మేము కూడా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో ఇబ్రహీంపట్నంలో 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి మరి పెట్రోల్ డబ్బాలు పట్టుకొని నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తులు. మరి ఎందుకంటే ఆ రోజు నాగపల్లి కూడా ఉన్నాడు. మరి ఆ రోజు రంగారెడ్డి జిల్లా మొత్తము సమీప డివిజన్ జరిగింది. అప్పుడు తూర్పు డివిజన్ ఎవరైతే ఆర్డీఓ యాదగిరి రెడ్డి గారు ఉన్నారో అప్పుడు పట్టం మహేందర్ రెడ్డి గారు జిల్లా మంత్రిగా ఉన్నారు. మంత్రిగా రావాలి, కలెక్టర్ రావాలంటే ఆర్డీఓ గారు వచ్చిన తర్వాత మేము దిగి అప్పుడు మన వాళ్ళకు ఏవైతే పోయినాయో వృద్ధుల వితంతుల పింఛన్లు సాధించినటువంటి ఘనత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఈ రోజు మన పరిస్థితులంతా మన వికలాంగులం అందరము ఒక యూనిట్గా అయ్యి ఒక ఐకమత్యంగా ఉంటే కనుక అన్నీ సాధిస్తాం తప్ప ఈ అన్ని ఉండొచ్చు, ఎవరి సంఘాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఒక ఐక్యవేదిక రావాలి. ఆ ఐక్యవేదికకు మనం ముందు తీసుకెళ్ళాలి. ముందు తీసుకెళ్ళినప్పుడే మనలా ఏ ప్రభుత్వం అయితే మనలా చిన్న చూపు చూస్తుందో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. కాబట్టి రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మరి మన వాటా ఏంది? మన కోసం ఎవరు మాట్లాడతలేరు. మనం అన్ని రాజకీయ పార్టీలకు ఓట్లు వేస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ స్టేషన్, టీఆర్ఎస్ స్టేషన్ అన్ని పార్టీలకు వేస్తున్నాం. ఏ పార్టీ నాయకులు అలా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాని వారు వికలాంగుల కోసం ఏ ఒక్కరు కూడా ఆ శాసన సభలో మాట్లాడతలేరంటే మనల్ని చిన్న చూపు చూస్తున్నారు. మన కోసం మన నాయకులు ఉండాలల్లా, మన కోసం మన నాయకులు మాట్లాడే ఉండాలి. మన కోసం తెచ్చినటువంటి నాయకులు గెలిపించుకోవాలి. అప్పుడే మనం ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో మన ఓటు ద్వారానే మన బుద్ధి చెప్పాలి తప్ప ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని ఇల్లు ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కేసులు అయితే మన మీద తిరగాలి, అవన్నీ ఇబ్బంది. ఇప్పటికీ 12 సంవత్సరాల దానికి కేసు తిరుగుతున్నా ఆ కేసు ఇప్పటి వరకు కూడా కొట్టుకుపోయబడలేదు. ఒక వ్యక్తి చనిపోయిండు, అంతరాంబాబు కేసు తిరిగిపోయింది, ఒక జంగయ్య కేసు తిరిగిపోయింది, ఎంపీ అడిగితే పనిచేస్తున్న రాజు కేసు అయిపోయింది. కానీ నా ఏమంటే తమ్ముడు ఒకడు అది కరోనా వచ్చి చనిపోయాడు. 2 పిల్లలు ఆనమై ఉన్నారు. మేము ఇప్పుడు ముగ్గురము ఎప్పుడు ప్రతి నెల వేసుకెళ్తున్నాము. 12 సంవత్సరాలంతా తిరుగుతున్నాము. అది కేసు ఇంకా తిరగలేదు. అది ఏం జరుగుతుందో తర్వాత. కానీ ఇలాంటివి ఒడుగుతొడుగులు వస్తాయి. దీన్ని తట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటివి కాకుండా మనం రాజ్యాధికారము దిశగా ప్రయాణించకపోతే, మన వాటా రాజ్యాధికారం అడగకపోతే ఏదైతే 3% ఉన్నది 4% ఇస్తున్నారో మరి గ్రామాలలో ఇప్పటి వరకు చాలా మంది వికలాంగులకు తెలియదు. 4% అంటే తెలియదు, 2% అంటే తెలియదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనకు రావాల్సినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళు మనకు 5% అంటే వాళ్ళకి 20 వస్తే మనకు 2 ఇళ్లనే శాంక్షన్ చేయాలి. ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాలలో కూడా ఎవరికి కూడా ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులను పెట్టే పాపాల వల్లే అవి కూడా అడగకపోతే వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. మరి దీన్ని అడగాల్సిన అవసరం ఏముందంటే మనం అందరం కలిసి ఒక రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడే, ఒక రాజకీయ శక్తిగా ముందుకు పోయినప్పుడే మనం అందరం కలిసి ఒక ఇల్లు మనకు బహుజన సమాజ్ పార్టీ నుంచి మీరు ఎక్కడ పోటీ చేస్తారంటే చెప్పండి, నేను టికెట్ ఇప్పించే బాధ్యత నాది. ఈ ఎంపీటీసీ పోటీ చేస్తారా, జెడ్పీటీసీ పోటీ చేస్తారా, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే రండి. మనకైతే ఇప్పటికీ 3 అప్పుడంటే మనకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఒకటే ఉంది. ఇప్పుడు మనం 3 కార్పొరేషన్గా డివైడ్ చేయడం జరిగింది. మరి మేము తూర్పు డివిజన్లో ఉంటాం, మల్కాజ్గిరిలో ఉంటాం. మరి హైదరాబాద్ అక్కడ 76 కార్పొరేటర్లు, 74
పాత ఏదైతే ఉందో అది 150 డివిజన్లుగా కుదించుకొని అక్కడనే ఉన్నది. మరి అక్కడ ఎవరైతే పోటీ చేస్తానని ఉంటారో మన వికలాంగుల కోసం అక్కడ ఎవరైనా పోటీ చేస్తే ఆ ఎన్ని డివిజన్లు ఉంటే అన్ని డివిజన్లకు బీమాలు ఇచ్చేటువంటి అవకాశం నేను తీసుకుంటానని ఏ వికలాంగులైనా ముందుకు రండి, వారు పోటీ చేయడానికి అవకాశం ఇస్తాము. మీరు కూడా ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం, బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగం మేనిఫెస్టో పెట్టడమే తప్ప ఇతరులు హామీ ఇచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా పింఛన్ ఇస్తా కాదు. నువ్వు అధికారంలోకి వస్తే నువ్వేం చేస్తావో నీకు తెలుసు. ఈ అధికారంలోకి వస్తే నువ్వేం చేస్తావో తెలుసు. ఈ అధికారంలోకి వస్తే నువ్వు కార్పొరేషన్ చైర్మన్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయ్యింది. మన కోసం ఎందుకు మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ చేసే విధానాల కోసం మాట్లాడతాడు. ఈ వికలాంగుల కోసం పట్టించుకోడు. ఆయన పార్టీ పనిచేసింది కాబట్టి ఆ వికలాంగుల చైర్మన్ వచ్చింది. వీళ్ళందరూ ఇండివిజువల్ వచ్చారు. చైర్మన్ చేయమని ప్రభుత్వం చేస్తుందో ఇండివిజువల్ చైర్మన్ చేయమనండి, అందరి కమిటీ చైర్మన్ చేయమనండి. చేసేటప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడగలుగుతావు. ఆయన కాంగ్రెస్ పార్టీకే అంకితమైంది తప్ప మా కోసం పట్టించుకోడు. కాగా అనుకున్నటువంటి కార్యకర్తలకు కొంత వేయొచ్చు తప్ప మిగతా కార్యకర్తలంతా ఆగమయ పరిస్థితిలో ఉన్నారు తప్ప వారికి అందరికీ తోడుగా ఉంటుంది బహుజన్ సమాజ్ పార్టీ. మీరు వెళ్ళవేళ ఎప్పుడు ఇచ్చినా ప్రతి మీటింగ్ కు ముందుండి మీ అనుకుండి నడుస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై భీమ్, జై భారత్, జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. పోరాడిపోయేది లేదు, పోరాడిపోయేది లేదు, పోరాడిపోయేది బాధిత సంఖ్యలో, పోరాడిపోయేది లేదు బాధిత సంఖ్యలో. జై భీమ్. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.